హాయ్, షాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి ఓడెలా 2. ఓడెలా 2 గురించి చెప్పాలి అంటే ముందు ఓడెలా 1 చూడాలి. ఓడెలా 1 వచ్చేసి ఆహాలో ఉంది. ఓడెలా రైల్వే స్టేషన్ మూవీ ఉంటుంది, అది చూసాక ఓడెలా 2 చూడాలి. ఓడెలా 2 వచ్చేసి ప్రైమ్లో ఉంది. ఓడెలా 2 ఎలా స్టార్ట్ చేశారు అంటే ఓడెలా 1 ఎండింగ్ ఎలా అయితే ఎండ్ చేశారో అలాగే ఓడెలా 2 అలా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. ఓడెలా 1 ఎలా ఎండ్ చేశారంటే హెబ్బా పటేలే వాళ్ళ హస్బెండ్ తిరుపతి ఇవన్నీ చేస్తున్నారని తెలుసుకున్నాక హెబ్బా పటేలే వాళ్ళ హస్బెండ్ హెడ్ తీసేసి ఆ హెడ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడమే, అక్కడితోనే ఆ మూవీ అయిపోతుంది. అలా ఎండ్ చేస్తారు. ఈ ఓడెలా 2 స్టార్టింగ్లోనే ఒక పాప ఒక హెడ్ పట్టుకుని రైల్వే స్టేషన్ మీద రావడంలో అది అక్కడ ఎండ్ చేసి ఇక్కడ మళ్ళీ అదే చూపించారు కంటిన్యూ కానీ నాకు అనిపించింది. ఆ తిరుపతి చేసింది ఆ ఊరి వాళ్ళు ఇంకా క్షమించకపోవటం వల్ల ఆ తిరుపతి చనిపోయినా కూడా ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకొని చనిపోయిన బాడీకి కూడా ఒక పనిష్మెంట్ ఇస్తారు. అదేంటో మీరు మూవీలోనే చూడాలి. అలా తిరుపతి తీసుకోలేకపోతారు. చనిపోయినా కూడా వీళ్ళు ఇంకా నన్ను పనిష్ చేస్తున్నారని ఆయన తను తట్టుకోలేక దయ్యంలాగా ఈ మూవీలో వస్తాడు. అక్కడి నుంచి కొన్ని మర్డర్స్ అయితే ఇద్దరు అమ్మాయిలవి చాలా వైలెంట్గా ఉంటాయి. 2 సీన్స్ అయితే అసలు అలా ఊరి వాళ్ళు ఏంటి మళ్ళీ ఎందుకు ఇవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకుంటూ ఉంటే ఫస్ట్ హాఫ్లోనే తెలుస్తుంది అది మళ్ళీ తిరుపతి వచ్చి చేస్తున్నాడు అని. మళ్ళీ తిరుపతి చేస్తున్నాడు, మళ్ళీ తిరుపతిని ఎలా అడ్డుకోవాలి అని చెప్పేసి ఊరి వాళ్ళందరూ జైల్లో ఉన్న హెబ్బా పటేల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళి మళ్ళీ నువ్వే మమ్మల్ని కాపాడాలి, మళ్ళీ తను వచ్చాడు అని చెప్తారు. అప్పుడు హెబ్బా పటేల్ చెప్తుంది, నేను ఈ టైంలో ఏం చేయలేను, మా అక్కే ఏదైనా చేయగలుగుతారు అంటారు. ఆ అక్క ఎవరో కాదండి, తమన్నా. శివశక్తి లాగా తనే వచ్చేసింది ఇక్కడికి. తమన్నా అయితే మొత్తం ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్కి కొంచెం ముందు ఒక 2 minutes బిఫోర్ అలా ఎంట్రీ ఇస్తుందండి. ఫస్ట్ హాఫ్లో మొత్తం తమన్నా అయితే ఎక్కడ కనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి తమన్నా తిరుపతి ఇద్దరు ఫేస్ ఆఫ్ అవుతూ ఉంటారు. సిచ్యువేషన్స్ తను చేయడం ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా చేస్తూనే మూవీ ఎండ్ అయిపోతుందండి. నాకైతే ఓవరాల్గా మూవీ ఓకే అండి, అంటే నాట్ ఓకేనా ఓకే మధ్యలో ఉన్నట్టుగా ఉంది మూవీ అయితే. ఎందుకంటే నాకు తిరుపతి ఏమో అరుంధతిలా పశుపతిలాగా వచ్చాడనిపించింది, అండ్ ఇక్కడనేమో తమన్నానేమో శివశక్తిలాగా అఖండాలో బాలకృష్ణలాగా అనిపించారు. ఈ రెండు ఏమైనా ఇన్స్పైర్ చేశారా మళ్ళీ ఇంకా, లేదా నేను ఇమాజిన్ చేసుకుంటాను తెలియదు కానీ నాకైతే ఆ 2 ఇన్సిడెంట్స్ అయితే అలాగే అనిపించాయి, అరుంధతి అండ్ అఖండ వచ్చేసి తమన్నలా అనిపించారు, అండ్ అరుంధతి లాగానేమో ఇక్కడ తిరుపతి ఆ పశుపతి లాగా తిరుపతి వచ్చారేమో అని అనిపించింది. ఓవరాల్గా అయితే మూవీ ఓకే అండి. ఓటీటీలోనే కాబట్టి మనము హాయిగా ఇంట్లోనే చూసేయచ్చు. కానీ పిల్లలకైతే అస్సలు చూపించకండి, అస్సలు వద్దు. చాలా వైలెంట్గా ఉంది పిల్లలకైతే. పిల్లలకు స్కిప్ చేసేసేయండి, మీరైతే హాయిగా చూసేసుకోవచ్చు. ఓడెలా రైల్వే స్టేషన్ వచ్చేసి ఆహాలో ఉంది, ఓడెలా 2 వచ్చేసి ప్రైమ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.